డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇంకా లైలా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇంకా వివాదం చల్లారలేదని చెప్పుకోవాలి. మరొకసారి ఈ సినిమాకి సంబంధించి ఇటు విశ్వక్సేన్ స్పందించారు. మా సినిమాలో రాజకీయాలు లేవు, నిజాయితీగా సినిమా తీసాము అంటూ కూడా ఇటు విశ్వక్సేన్ చెప్పుకొచ్చారు. జనాలు ట్విట్టర్లో తమ ఫ్రస్ట్రేషన్ ని చూపించారు. నా సుడిలోనే వివాదం ఉన్నట్లుంది అంటూ కూడా విశ్వక్సేన్ స్పందించారు. ఎందుకంటే ప్రతి సినిమాలో ఏదైతే విశ్వక్సేన్ సినిమాలు తీస్తూ ఉంటారో ప్రతి సినిమాకి ఆయన ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇటు లైలా వివాదం ఏదైతే ఉందో ఇటు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ పై ఆయన నిన్న స్పందించారు. దానికి సంబంధించి ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయినా ఇంకా ఆ లైలా వివాదం అయితే ఇంకా చల్లారలేదనే చెప్పుకోవాలి. నా సుడిలోనే వివాదం ఉన్నట్లుంది అంటూ కూడా ఇటు విశ్వక్సేన్ స్పందించారు. సినిమాలో 1000 మంది పనిచేస్తారు, వాళ్ళు మాట్లాడే దానితో మాకు సంబంధం లేదు, అయినా సరే మేము క్షమాపణలు చెప్పాము అంటూ కూడా విశ్వక్సేన్ చెప్పిన తీరు మనం చూస్తూ ఉన్నాం. ఇటు సినిమా రిలీజ్ ని ఎవరు అడ్డుకోలేరు, సినిమా ఎలాగైనా రిలీజ్ అవుతుంది అంటూ కూడా విశ్వక్సేన్ చెప్తున్నారు. ఇటు దాదాపు ఏదైతే పృథ్వీరాజ్ నిన్న దీనికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ పార్టీకి సంబంధించి కామెంట్స్ చేశారో వెంటనే ఇటు వైసీపీ శ్రేణులు అందరూ కూడా ఒక్కసారిగా ట్వీట్ల వర్షం కురిపించారు. రీట్వీట్స్ చేస్తూ ఇటు బాయ్కాట్ లైలా మూవీ అంటూ కూడా వాళ్ళందరూ స్పందించిన తీరు ఇప్పుడు ఒక వివాదాస్పదమైంది. సో దీనికి సంబంధించి ఇటు నిన్ననే విశ్వక్సేన్ కూడా స్పందించారు. ఎవరో చేసిన తప్పుని సినిమా ఆపేయాలని ఎలా అంటారు, మా సినిమా చూడండి, మేము దానికి క్షమాపణలు చెప్తామంటూ కూడా ఇటు విశ్వక్సేన్ చెప్పారు. అయితే నిన్నటితోనే ఈ వివాదం చల్లారిపోతుంది, నిన్నటితోనే ఈ వివాదం ముగుస్తుంది అని అనుకున్నారు. కానీ మరొకసారి రిలీజ్ కి ముందు ఇటు విశ్వక్సేన్ స్పందించారు. ఇంకా ఈ వివాదం ఉంది అని చెప్పుకోవాలి. ఇటు నిజాయితీగా మేము సినిమాలు తీసాం, మా సినిమాలో రాజకీయాలు లేవు, రాజకీయ పరంగా మేము ఎక్కడా కూడా సినిమాలో ప్రస్తావించలేదు. సో రాజకీయ పరంగా దీన్ని ఎవరు కూడా చూడొద్దు, ఇది సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే, నిజాయితీగా మేము సినిమాలో యాక్ట్ చేసి ఉన్నాము అంటూ కూడా ఇటు విశ్వక్సేన్ స్పందించారు. మరి సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలి అంటూ కూడా ఇటు వైసీపీ శ్రేణులు ఎవరైతే కామెంట్స్ కానివ్వచ్చు అలాగే ట్వీట్స్ చేశారో వాళ్ళందరికీ కూడా విశ్వక్సేన్ రిప్లై ఇస్తున్నారు. మేము కష్టపడి పనిచేసాము, నిజాయితీగా సినిమా తీసాము, రాజకీయ పరంగా ఇలాంటి అంశాలు ఈ సినిమాలో లేవు, ఎవరు కూడా ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకోలేరు అంటూ కూడా ఆయన స్పందిస్తూ ఉన్నారు. ఇటు జనాలు తమ ఫ్రస్ట్రేషన్ ని ఇందులో చూపించారు, ట్విట్టర్ లో తమ ఫ్రస్ట్రేషన్ ని చూపించారు అంటూ కూడా విశ్వక్సేన్ చెప్తూ ఉన్నారు. మరొకసారి ఈ వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైందని చెప్పుకోవాలి. సినిమా రిలీజ్ ను ఎవరు అడ్డుకోలేరు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. వాళ్ళు ఎవరైతే సినిమాలో 1000 మంది పనిచేస్తారు, ప్రతి ఒక్కరు మాట్లాడే దానితో మాకు సంబంధం లేదు, అందరిది కూడా మేము తీసుకుంటూ ఉంటే ఇంకా సినిమాలే మానేయాలి, సో సినిమాల్లో మేము నిజాయితీగా పనిచేస్తాము అంటూ కూడా ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. ఇది నాకేం కొత్త కాదు, ప్రతి సినిమా ఏదైతే విశ్వక్సేన్ చేస్తున్న ఏదైతే సినిమాలు ఉంటాయో ప్రతి సినిమాలో ఆయన ఏదో ఒక కాంట్రవర్సీకి గురవుతూనే ఉంటారు. సో ఇదంతా నాకు అలవాటే అనుకుంటా, నా సుడిలోనే ప్రతి సినిమాకి వివాదం ఉన్నట్లుంది అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది, ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ట్విట్టర్లో దీనికి సంబంధించి జనాలు ఫ్రస్ట్రేషన్ లో ఉండడం వల్లనే ఈ విధంగా ఉన్నారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అసలు ఈ లైలా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది అని అనుకోవాలి. ఇటు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ వల్లే లైలా సినిమా ఒక వివాదాన్ని రేపుతుందనే చెప్పుకోవాలి. అసలు నిన్న ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో లైలా మూవీకి సంబంధించి ఇటు పృథ్వీరాజ్ 150 గొర్రెలు కాస్త 11 గొర్రెలు అయ్యాయి అన్న కామెంట్స్ తో ఒక్కసారిగా ఇటు రాజకీయ పరంగా ఒక చర్చకు దారితీస్తుంది. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న శ్రేణులంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి గురై వాళ్ళు రీట్వీట్స్ చేస్తూ ఆయనని విమర్శల పాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు నిన్న మూవీ అంతా అయిపోయి రీ రిలీజ్ ఈవెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇటు విశ్వక్సేన్ మీడియా ముందుకొచ్చి ఆ మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. మీడియా ముందుకొచ్చి ఆయన ఎవరో ఒకరు చేసిన తప్పిదానికి మేమందరం ఎందుకు బలవ్వాలి, మా సినిమాని ఆదరించండి, మా సినిమా చూడండి అంటూ కూడా నిన్న ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన నిన్న క్షమాపణలు కూడా చెప్పిన తీరును మనం చూసాము. ఆయన ఇంకా వివాదం ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉంది. సో నిన్నటితోనే ఇదంతా కూడా క్లోజ్ అయిపోతుంది, ఇంకా ఈ వివాదం ఇక్కడితో కంప్లీట్ గా ముగుస్తుంది అని అనుకున్నారు అంతా. కానీ ఇంకా ట్వీట్స్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు లక్షలకి పైగా ఇటు వైసీపీ శ్రేణులు ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ లైలా మూవీని టార్గెట్ చేస్తూ ఇటు ట్విట్టర్లో పోస్టులు చేస్తూ ఉన్నారు. ఈ పోస్టులకు సంబంధించి మరొకసారి ఇటు విశ్వక్సేన్ స్పందించాడు. ఇంకా ఈ వివాదం అయితే
కొనసాగుతూనే ఉంది. లైలా వివాదంపై కూడా ఇంకా వివాదం సంబంధించి ఇటు సినిమాలో 1000 మంది పనిచేస్తారు, వాళ్ళు మాట్లాడే దానితో మాకు సంబంధం లేదు, అయినా మేము క్షమాపణలు చెప్పాము, సినిమా రిలీజ్ను ఎవరు అడ్డుకోలేరు అంటూ కూడా విశ్వక్షేణ్ అంటున్నారు. అయితే నిన్న క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎవరు ఆ ట్వీట్స్ని ఆపడం లేదు. ఎవరో చేసిన తప్పిదానికి మేము క్షమాపణలు చెప్పినా సరే ఇంకా చేస్తూనే ఉన్నారు. సో రిలీజ్ని అయితే ఎవరు ఆపలేరు. రిలీజ్కి ముందు ఈ విధంగా సృష్టించడం పట్ల కూడా విశ్వక్షేణ్ ఒక ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారని చెప్పుకోవాలి. నిన్న ఆయన పృథ్వీరాజు చేసిన కామెంట్స్కి సంబంధించి ఈయన క్షమాపణను చెప్పినా సరే పార్టీ పరంగా ఎవరు కూడా ఇంకా స్పందిస్తూనే ఉన్నారు, ఎవరు కూడా ట్వీట్స్ని ఆపడం లేదు. సో ఇప్పటికైనా సినిమా రిలీజ్ని ఎవరు అడ్డుకోలేరు, సినిమా ఎలాగైనా రిలీజ్ అవుతుంది అంటూ కూడా ఇటు విశ్వక్షేణ్ చెప్తూనే ఉన్నారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమా ఇటు Feb 14th రిలీజ్ కాబోతుంది. రిలీజ్ అవే ముందు ఈ విధంగా ఒక రాజకీయ కోణం అలుముకుందని చెప్పుకోవాలి. పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఈ సినిమాకి ఒక ఎన్కార్డ్ పడేలాగా చేస్తున్నారు. బాయ్కాట్ లైలా మూవీ అంటూ కూడా ఒక హ్యాష్ ట్యాగ్తో ఇటు వైసీపీ శ్రేణులు ఒక్కొక్కరుగా ట్వీట్స్ చేస్తున్నారు. దాదాపు నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల సంఖ్యలో ట్వీట్స్ వస్తూ ఉన్నాయి. అసలు దీనికి సంబంధించి క్లియర్గా అసలు విశ్వక్షేణ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. రావడం జరిగింది. నైట్ నుండి కూడా నిన్నటి నుండి కూడా రకరకాల అడ్డంకులు వచ్చినా కూడా అసలు స్వామి గారు మేము రావాలని డిసైడ్ అయినట్టు. సో బ్రహ్మాండమైన దర్శనం జరిగింది అండ్ డెఫినెట్లీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ అని తెలుసు నాకు. సో రిలీజ్ కూడా మాకు ఏమి కొంచెం అడ్డంకులు అటు ఇటు అయినా కూడా ఐ థింక్ గాడ్ ఈస్ విత్ అస్. మేము కష్టపడ్డోళ్ళకి ఏం జరగాలో అదే జరుగుతుంది అనుకుంటున్నాం. మేము ఆనెస్ట్ గా సినిమా తీసినాము. సో బయట ఏ ఇష్యూ జరిగినా ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ విల్ స్టాప్ ద ఫిల్మ్. సో సినిమా గెలుస్తుంది ఆబ్వియస్లీ అండ్ తప్పు ఎవరిది లేదు కాబట్టి డెఫినెట్లీ ట్రూత్ విల్ విన్. అండ్ ఇక్కడికి వచ్చినందుకు అనుదీప్ థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. చాలా చాలా బాగా చూసుకున్నాం వచ్చి వెళ్తున్నప్పుడు దాకా. సో నథింగ్ పొలిటికల్, డెఫినెట్లీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాం. రేపు ఎల్లుండి కూడా కొన్ని ప్రమోషన్స్ తీసుకొని 14th రోజు గ్రాండ్ రిలీజ్ అవుతుంది సినిమా. ఈ సినిమాలో మీరు 3 hours 3 గంటల పాటు లేడీ గెటప్ లో కనిపిస్తారు అంటున్నారు సార్. అది ఎలా 3 గంటలు రెడీ అవుతుండే అన్న. సినిమా ఉన్నదే 2 గంటలు, 3 గంటలు 3 గంటల పాటు రెడీ లేడీ క్యారెక్టర్ మీరు కష్టపడ్డారు. అదే సినిమాలో కనిపించేది గంటం పావు అమ్మాయి గెటప్. అది చెప్పినాం కదా నిన్న, దానికి ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ ఇచ్చాం కదా. లేదు అసలు లేదు, అది నిన్న క్లియర్ గా నేను మెన్షన్ చేశాను. అవును నిన్న స్పందించిన సార్ దానికి. మళ్ళా స్పందించమంటే ఇంకా వచ్చాను. డెఫినెట్లీ అది మా బాధ్యత కాదు. ఎవరు మాట్లాడినా కూడా సినిమాలో 1000 మంది పనిచేస్తారు. పలానా వాళ్ళు వాళ్ళ పదజాలన అనేది మా రెస్పాన్సిబిలిటీ కాదు. అండ్ డెఫినెట్లీ జనాలు కూడా అది అర్థం చేసుకుంటారు. అందరికి కూడా తెలుసు దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లమ్ అండ్ దట్ ఈస్ నాట్ అవర్ థింగ్. బట్ స్టిల్ వి అపాలజైజ్డ్. సో ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ విల్ స్టాప్ ద రిలీజ్. సినిమా బ్రహ్మాండంగా మీ స్ట్రెస్ అంతా పక్కన పెట్టి నవ్వుకోనికే బ్రహ్మాండమైన సినిమా. అండ్ యూత్ ఎస్పెషల్లీ యూత్ అందరు కలిసి ఒక 2.5 గంటలు థియేటర్ లో నాకు తెలిసి సైలెంట్ ఉండరు. ఎవడు ఏదో ఒకటి వాగుతా ఉంటారు అందరు. అదంటే సినిమా చూస్తే నోరాగదు. అట్లా కొంచెం మంచి యూత్ కాంటెంట్ ఉన్న సినిమా. అవును ట్విట్టర్ కదన్నా అది. ఇంకా నేను కూడా ఎవరి ఫ్రస్ట్రేషన్ జనాలు ఫ్రస్ట్రేషన్ చూపించుకునేదే ట్విట్టర్ లో. సో ప్రతిదానికి ఏం కాదు కానీ 3-4 సినిమాలకు ఒకసారి అవుతుంటది. ఏమో అది సుడిలో ఉన్నట్టు మంచిగా ఉంటుంది. దానికంటే రొమాన్సే ఉంటుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, మనం చూస్తూ ఉన్నాం నిన్నటితోనే ఈ లైలా వివాదం ముగుస్తుంది అనుకున్నాము, కానీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. దీనికి సంబంధించి విశ్వక్షేణ్ మరొకసారి స్పందించిన తీరు మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, రిలీజ్కి ముందు అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు శ్రీపాల్? ప్రసన్న ఇంకా అయితే చల్లారలేదనే చెప్పుకోవచ్చు లైలా వివాదం. ఎందుకంటే పృథ్వీ గారు కూడా ఈ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన అన్న కారణాలతోనే కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఒక 40,000 మంది అట్లా మూకుమ్మడి దాడిలాగా ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. సోషల్ మీడియాలో
వార్ జరుగుతుంది. ఆయన్ని కూడా ఫోన్ కాల్స్ ద్వారా ఇబ్బంది పెట్టడం వల్ల అతను కూడా బీపీ డౌన్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఎందుకంటే విశ్వక్సేన్ అయితే ఇప్పుడు చెప్పడం ఏంటంటే నిజాయితీగా మేము సినిమా తీసాము, మా సినిమాలో రాజకీయాలు లేవు అని చెప్పి విశ్వక్సేన్ చెప్పడం జరిగింది. అయితే జనాలు ట్విట్టర్ లో తమ ఫ్రస్ట్రేషన్ చూపించారు. అయితే నా మనసు సుడిలో అంటే నా అదృష్టంలోనే వివాదం ఉన్నట్టుంది. ప్రతి సినిమాకు ముందు ఒక వివాదం అయితే క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. విశ్వక్సేన్ సినిమాలో 1000 మంది పనిచేస్తారు, వాళ్ళు మాట్లాడే దాంతో మాకు సంబంధమే లేదు, అయినా మేము క్షమాపణలు చెప్పి సినిమా రిలీజ్ అయితే ఎవరు అడ్డుకోలేరని కూడా చెప్పాడు. అదే సినిమా పరిస్థితి ఏంటంటే గతంలో దీనికి బిజినెస్ పరంగా కూడా బిజినెస్ డల్ ఉంది, హైప్ లేదు, బజ్ లేదని చెప్పి కూడా చెప్పడం. కాకపోతే ఈ చిరంజీవి గారు గెస్ట్ గా వచ్చిన తర్వాత ఈ కాంపౌండ్ మారిందని ఇలాంటి చాలా విషయాలు, ఎందుకంటే ఒక సినిమాతో వివాదానికి లాగా రాసుకొని ఒక వైరల్ అయితే అయింది లైలా సినిమా అని చెప్పుకోవచ్చు. లైలా సినిమా ఖచ్చితంగా ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియదు, కానీ రిలీజ్ తర్వాత ఖచ్చితంగా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక వైరల్ అయితే అవుతుంది. ఈ న్యూస్ అయితే ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారి అతను కూడా చాంబర్ లో నిన్నైతే ప్రెస్ మీట్ పెట్టి క్షమించమని చెప్పి అడగడం కూడా జరిగింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్.